హ్యాపీ మార్నింగ్ అండి. ఇంపాక్ట్ లాక్డౌన్ లో చాలా లెర్నింగ్స్ ఇస్తున్నారు. ఈ రోజు మనకి ఒక మంచి ట్రైనర్ రాబోతున్నారు. ఎవరు అంటే ఫయాజ్ ఎస్కే గారు. వీరు ఒక 7 రాష్ట్రాల్లో సౌత్ విద్యార్థులకి డిఫరెంట్ లాంగ్వేజ్ లో అందరికి ట్రైనింగ్ ఒక మంచి దారిలో ఉండడానికి ట్రై చేస్తున్నారు ఫయాజ్ గారు. అలాగే సార్ ఈరోజు ఏం చెప్తారు అంటే మనం మన మైండ్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, అసలు మన మైండ్ ని యూజ్ చేసుకోవాలంటే మనకి సీక్రెట్స్ ఏంటి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఒక ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ గా, తర్వాత ఒక జాబర్ గా, ఒక గౌట్ ఎంప్లాయీ గా కూడా తను సక్సెస్ఫుల్ పర్సన్ గా ఉన్నారు. వెల్కమ్ ఫయాజ్ గారు. Good morning to everyone. My name is Fayaz. First of all, thank you given this opportunity, Gampa Nageshwaravu garu. Gampa Nageshwaravu sir మాకు ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మేము ఇలా టాపిక్ చెప్పడం స్టార్ట్ చేస్తున్నాం. So coming to my topic name is the brain secret. What is the brain secret? ఇప్పుడు జనరల్ గా సొసైటీలో చాలా మందికి ఏం తెలుసు అంటే అవర్ బ్రెయిన్ ఈజ్ వెరీ పవర్ఫుల్, బట్ హౌ టు యూజ్ ఇట్. మన బ్రెయిన్ అనేది చాలా పవర్ఫుల్ అని చాలా మందికి తెలుసు, కానీ ఏంటి అంటే చాలా మందికి తెలుసు బ్రెయిన్ అనేది చాలా పవర్ఫుల్ అని, కానీ హౌ టు యూజ్ ఇట్ అనేది చాలా మందికి తెలియదు. సో హౌ టు యూజ్ ఇట్ ద బ్రెయిన్ ఎందుకు అంటే చాలా స్కూల్స్ లో చూసినా, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో చూసినా ఎలా జరుగుతుందంటే అందరూ వాట్ టు రీడ్, ఏది చదవాలి చెప్తున్నారు, కానీ మనకు చిన్నప్పటి నుంచి హౌ టు రీడ్ అనే వర్డ్ అనేది ఎవరు కూడా యూజ్ చేయట్లేదు. హౌ టు రీడ్, ఎలా చదవాలి, ఎలా గుర్తు పెట్టుకోవాలి, వాట్ ఇస్ ద బ్రెయిన్ సీక్రెట్, బ్రెయిన్ అనేది ఎంత పవర్ఫుల్ చాలా మంది చెప్పడానికి పాసిబుల్, చాలా మందికి తెలియక ఎవరు కూడా దీనిపైన ఫోకస్ చేయలేకపోతున్నారు. ఐ విల్ టెల్ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం జనరల్ గా ఏంటంటే ఏదైనా మనం పర్చేస్ చేస్తాం, ఇప్పుడు ఏసీ అయినా, బైక్ అయినా, లేకపోతే ఏదైనా మోటార్ వెహికల్ అయినా, ఒక మొబైల్ ఫోన్. కంటిన్యూ. ఓకే, చాలా ఇప్పుడు ఏది మొబైల్ ఫోన్ కొన్నా, ఏసీ కొన్నా, ఏ ఐటమ్ కూడా కొన్నా ప్రతి దానికి ఏంటి అంటే ఒక మాన్యువల్ అనేది ప్రొవైడ్ చేస్తారు, అంటే హౌ టు యూజ్ ఇట్. అంటే ఆ బేస్డ్ ప్రకారం మనం హౌ టు యూజ్ ద మొబైల్, హౌ టు యూజ్ ద ల్యాప్టాప్, హౌ టు యూజ్ ద బైక్ అనేది ఒక మాన్యువల్ ప్రకారం వెళ్తున్నాం. కానీ ఏంటి అంటే దురదృష్టవశాత్తు హౌ టు యూజ్ ద బ్రెయిన్ అనేది చాలా మందికి తెలియదు. అంటే చాలా మందికి ఏంటంటే ఫర్గెట్ఫుల్నెస్ అయినా, చాలా మంది ఒక చదవడం మర్చిపోవడం, కానీ లేకుంటే లైఫ్ లో డిప్రెషన్ ఎక్కువ అయిపోవడము, లేకుంటే నెగిటివ్ థాట్స్ ఎక్కువ థింక్ చేయడము, పాజిటివ్ థాట్స్ తక్కువ రావడం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లో సఫర్ అవుతున్నారు. సో ఐ విల్ టెల్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఒక రోజు ఏం జరిగిందంటే ఒక లయన్ ఒక ఫారెస్ట్ లో వెళ్తున్నప్పుడు అతనికి ఒక క్యాట్, ఇప్పుడు ఒక 10 క్యాట్స్ కనిపించినాయి, 10 పిల్లులు కనిపించినాయి. 10 పిల్లులు కనిపించిన తర్వాత ఆ లయన్ పోతూ చూసింది అన్నట్టు. ఆ 10 పిల్లులను చూసే వరకు అందులో ఒకటి స్మాల్ లయన్ ఉంది. ఆ స్మాల్ లయన్ దగ్గరికి వెళ్ళేసి ఏం చెప్పిందంటే, నువ్వు లయన్, మరి నువ్వు క్యాట్ గుంపులో ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పింది. అప్పుడు ఆ చిన్న లయన్ ఏం చెప్తుందంటే, లేదు నేను కూడా క్యాట్నే, నేను అసలు లయనే కాదు అని చెప్తుంది. అప్పుడు పెద్ద లయన్ ఆ చిన్న లయన్ తీసుకెళ్లి ఒక లేక్ లో చూపించేసి, ఒక వాటర్ లో తన ఫేస్, ఈ పర్సన్ ఫేస్, ఇద్దరి ఫేస్ చూపించేసి ఏం చెప్తుంది అంటే, ఒకసారి చూడు మన ఇద్దరం సేమ్ గా ఉన్నాం, సో యు ఆర్ ఏ లయన్ నాట్ ఏ క్యాట్ అని స్ట్రాంగ్ గా చెప్తుంది అన్నట్టు. సో ఇది పాయింట్ ఏంటి అంటే, వీ హ్యావ్ ద థౌజండ్స్ ఆఫ్ ద మెమరీ ఆఫ్ ద బ్రెయిన్. మనకు ఒక స్టోరేజ్ ఆఫ్ ద 1000 బిలియన్స్ ఆఫ్ ద మైండ్ ఉంది. కానీ ఏంటి అంటే మనం హౌ టు యూజ్ ఇట్ తెలియక చాలా మంది ఒక రాంగ్ వే, ప్రాపర్ వేలో వెళ్ళట్లేదు. సో వాట్ ఐమ్ టెలింగ్ ఈజ్, మనకు కనుక హౌ టు యూజ్ టు బ్రెయిన్ అనేది తెలిస్తే వీఆర్ ఆల్ ఆర్ ద గోయింగ్ టు ద రైట్ డైరెక్షన్. హౌ టు యూజ్ ద బ్రెయిన్. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మనకు ఒక జనరల్ గా సొసైటీలో చూస్తుంటాం, ఒక పర్సన్ సక్సెస్ అని, ఇంకొక పర్సన్ ఫెయిల్యూర్ అని, ఇంకొక పర్సన్ టాప్ పొజిషన్ అని, ఇంకొక పర్సన్ లో పొజిషన్ అని చూస్తూ ఉంటాం. ఒక ఐ విల్ టెల్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఐఏఎస్ ఆఫీసర్ అటెండర్ బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఐఏఎస్ ఆఫీసర్ క్వాలిఫికేషన్ ఒక గ్రాడ్యుయేషన్ అనుకుందాం, జస్ట్ ఇమాజినేషన్. అటెండర్ క్వాలిఫికేషన్ ఆల్సో లైక్ ద సేమ్ వే. ఇప్పుడు క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ డిగ్రీ సేమ్ ఈక్వల్ వే. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ అవ్వగలిగాడు, సేమ్ క్వాలిఫికేషన్ ఉన్న పర్సన్ ఒక అటెండర్ అటెండర్ అయ్యారు. సో వాట్ ఈస్ ద రీజన్? ఎప్పుడు అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ బ్రెయిన్ అనేది మాస్టర్, ఐఏఎస్ ఆఫీసర్ ఇస్ ద సర్వెంట్. ఇఫ్ ద అటెండర్ బ్రెయిన్ ఈస్ ద మాస్టర్, ఐఏఎస్ ఆఫీసర్ ఈస్ ద సర్వెంట్. సో ఎప్పుడైతే మన బ్రెయిన్ ఎలా చెప్తే మనం అలా వింటామో, వీఆర్ మేక్ యాజ్ ది అటెండర్. ఎప్పుడైతే మనం చెప్పినట్టు మన బ్రెయిన్ అనేది వింటామో
మనం ఐఏఎస్ ఆఫీసర్. అంటే ఏంటంటే మనకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, కొన్ని ప్లాన్స్ ఉంటాయి, దానిపైన మనం ఫోకస్ చేయాలి అంటే మనకు మన మైండ్ మనం ప్రాపర్ గా యూజ్ చేసుకోగలగాలి. మీన్స్ పర్ఫెక్ట్ గా మన బ్రెయిన్ అనేది మనం పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటే మనం అందరం ఒక మంచి పొజిషన్ లో ఉంటాం. ఐ విల్ టెల్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. మనకు జనరల్ గా సొసైటీలో చాలా మందికి ఒక కామెంట్స్ ఏంటంటే మాకు నెగటివ్ థాట్స్ వస్తున్నాయని, పర్ఫెక్ట్ వర్క్ పైన మేము ఫోకస్ చేయలేకపోతున్నాయని, డిప్రెషన్ ఎక్కువ వస్తున్నాయని సో చాలా మంది చెప్తా ఉంటారు. దీనికి రీజనింగ్ ఏంటి అంటే ఇప్పుడు జనరల్ గా మన అందరికీ కొన్ని థాట్స్ వస్తున్నప్పుడు టేక్ ద వన్ ఆఫ్ ద వైట్ పేపర్. ఒక వైట్ పేపర్ తీసుకోండి. వైట్ పేపర్ తీసుకొని మన మైండ్ లో ఏదైతే థాట్స్ వస్తున్నాయో అన్ని రాసేసుకోండి. యాజ్ ఏ ఒక షార్ట్ కట్ వేలో రాసుకుంటూ వెళ్ళండి. ఎందుకు షార్ట్ కట్ వేలో రాయాలి అంటే ఎప్పుడైతే ఇక్కడున్న థాట్స్ అనేవి ఒక పేపర్ పైన వెళ్తే ఇక్కడ మైండ్ అనేది చాలా రిలాక్సేషన్ గా ఉంటుంది, మనం చాలా రిలాక్స్డ్ గా ఉంటాం. సో నెక్స్ట్ పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ద వన్ ఆఫ్ ద వైట్ పేపర్ అండ్ రైట్ యువర్ ఆల్ థాట్స్ ఇన్ ద పేపర్ లో ఇక్కడ ఉన్న థాట్స్ అన్ని పెట్టేసేయండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, ఇప్పుడు ఏదైతే మనం థాట్స్ పేపర్స్ లో రాస్తున్నామో అందులో ఫైండ్ అవుట్ చేయండి ఏది వాంటెడ్ ఏది అన్వాంటెడ్. ఇప్పుడు జనరల్ గా మన లైఫ్ లో మనం ఎప్పుడైనా ఇలా 5 minutes 10 minutes కూర్చున్నప్పుడు ఒక పేపర్ పైన రాస్తున్నప్పుడు థాట్స్ మనకు వాంటెడ్ కన్నా అన్వాంటెడ్ ఎక్కువ వస్తాయి. ఒకసారి చూడండి ఎన్ని వాంటెడ్ ఉన్నాయి, ఎన్ని అన్వాంటెడ్ ఉన్నాయి. వాంటెడ్ ఇప్పుడు అంటే నీడ్ అండ్ అర్జెంటా లేకపోతే ఏమైనా అర్జెంట్ ఉన్నాయా, అర్జెంట్ లేనియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫికేషన్ దట్ బోత్ కేటగిరీస్, ఒక ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ పైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్, ఎప్పుడైతే మనకు అర్జెంట్ ఉన్నాయో, ఎప్పుడైతే మనకు అవసరం ఉన్న థాట్స్ అనేవి మాత్రమే ఒక టైం టేబుల్ గా మనం జనరల్ గా డైరీ అనేది మెయింటైన్ చేస్తాం డైలీ. అంటే ఒక టైం వైజ్ మెన్షన్ చేసుకోండి. అలా టైం వైజ్ మెన్షన్ చేసుకుంటే మనం అన్వాంటెడ్ థాట్స్ పైన ఫోకస్ చేయకుండా వాంటెడ్ థాట్స్ పైన ఎక్కువగా మనం ఫోకస్ చేయగలుగుతాం. దిస్ ఈస్ ద బెస్ట్ టెక్నిక్. సెకండ్ వన్ ఏంటి అంటే మన బ్రెయిన్ అనేది 100%. ఈ 100% లో చాలా మందికి తెలియదు ఏంటంటే we have the brain is 2 types. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ బ్రెయిన్, సెకండ్ వన్ ఇస్ ద లెఫ్ట్ బ్రెయిన్. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు, కొంతమంది రైట్ హ్యాండర్స్ ఉంటారు. అంటే కొంతమంది సింగింగ్ లో పర్ఫెక్ట్ ఉంటారు, కొంతమంది టీచింగ్ లో పర్ఫెక్ట్ ఉంటారు. అంటే జనరల్ గా హ్యూమన్ బీయింగ్స్ ని చూస్తే కొంతమంది కొన్ని క్వాలిటీస్ లో ఉంటారు, కొంతమంది ఇంకో క్వాలిటీస్ లో ఉండరు. వై? బికాస్ ఆల్ ఫింగర్స్ ఇస్ నాట్ ఈక్వల్, సేమ్ వే ఆల్ మెంటాలిటీస్ ఆల్సో నాట్ ఈక్వల్. So what I am telling is our brain is a total 100%, 50%, 50%. Most of the pupils is using the only for the right hand. ఇక్కడ సీక్రెట్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఓన్లీ రైట్ హ్యాండ్ యూజ్ చేస్తే మన లెఫ్ట్ బ్రెయిన్ మాత్రమే వర్క్ చేస్తుంది. ఎప్పుడైతే మనం లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తే మన రైట్ బ్రెయిన్ మాత్రమే వర్క్ చేస్తుంది. సో వాట్ ఐఎమ్ టెలింగ్ ఈజ్ యూజ్ బోత్ హ్యాండ్స్. ఇప్పుడు జనరల్ గా ఒక 80% సొసైటీలో 80% పీపుల్స్ రైట్ హ్యాండ్ యూజ్ చేస్తాం. సో లెఫ్ట్ హ్యాండ్ కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. అంటే ఏదైనా రాయడము, డ్రాయింగ్ చేయడము, లేకుంటే ఏమైనా వర్క్ చేయడము. సో బోత్ హ్యాండ్స్ యూజ్ చేయండి. ఒక సైంటిస్ట్, ఇప్పుడు జనరల్ గా చూస్తే ఒక సైంటిస్ట్ ఐన్స్టీన్, అతని యొక్క లైఫ్ లో 24% బ్రెయిన్ మాత్రమే యూజ్ చేయగలిగాడు. ఒక ఐన్స్టీన్, అంత ప్రపంచం మేధావి అయిన ఒక ఐన్స్టీన్ 24% మైండ్ మాత్రమే యూజ్ చేయగలడు యాజ్ పర్ ద సర్వే. మీరు నేను ఒక మన లైఫ్ టైమ్ లో 5% 6% మాత్రమే యూజ్ చేయగలుగుతాం. సో వాట్ ఐఎమ్ టెలింగ్ ఈజ్ మన మైండ్ ని కనుక మనం పర్ఫెక్ట్ గా యూజ్ చేస్తే మనం లైఫ్ లో ఏది అనుకుంటే అది మనం అచీవ్ చేయొచ్చు. సో కమింగ్ టు ద పాయింట్, సో ఏంటి అంటే రైట్ హ్యాండ్ యూజ్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయండి. బోత్ హ్యాండ్ యూజ్ చేస్తే మన మైండ్ అనేది 100% వర్క్ చేస్తుంది. నెక్స్ట్ వన్, మైండ్ థింగ్స్. ఒక సీక్రెట్ ఏంటి అంటే మన మైండ్ అనేది లాంగ్ థింగ్స్ ను, స్మాల్ థింగ్స్ ను మాత్రమే ఫోకస్ చేస్తుంది. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, బండి మీద మనం వెళ్తుంటాం, ఒక రోడ్ లో వెళ్తుంటాం. రోడ్డు వెళ్తే ఏదైనా ఒక మూవీ పెద్ద ఫ్లెక్సీ కనిపిస్తుంది, ఒక హీరో ఫ్లెక్సీ, ఒక పొలిటీషియన్ ఫ్లెక్సీ, ఒక హీరోయిన్ ఫ్లెక్సీ కనిపిస్తుంటది. సో మనం ఈజీగా చూస్తాం ఏంటి అంటే ఈ ఫ్లెక్సీ ఇలా ఉందా, ఈ ఫ్లెక్సీ ఎవరిది, ఈ ఏ పార్టీ సింబల్ అని సంథింగ్ ఇలా చూస్తుంటాం. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే చిన్న థింగ్స్, ఇప్పుడు జస్ట్ మొబైల్ ఫోన్స్ అయినా లేకపోతే చిన్న థింగ్స్ మూమెంట్స్ అయినా అవి మాత్రమే ఐడెంటిఫికేషన్ చేస్తాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే అవర్ బ్రెయిన్ ఈస్ ఓన్లీ అబ్జర్వ్ బిగ్ థింగ్స్ అండ్ స్మాల్ థింగ్స్. బిగ్ థింగ్స్ ను కనుక మనం చూసినప్పుడు గుర్తు పెట్టుకోగలుగుతున్నాం, చిన్న థింగ్స్ స్మాల్ థింగ్స్ ను చూసినప్పుడు మనం గుర్తు పెట్టుకోగలుగుతాం. కానీ ఏంటంటే మనందరం మర్చిపోయేది ఏంటంటే మీడియం థింగ్స్. మీడియం థింగ్స్ ఏదైతే ఉన్నాయో దానికి మనం గుర్తు పెట్టుకోవడానికి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నాం. సో రిమెంబర్, అంటే కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు, మేము చాలా మర్చిపోతుంటాం, చదివింది గుర్తుండట్లేదు, సో ఆ సిచ్యువేషన్ గుర్తులేదు, ఈ సిచ్యువేషన్ గుర్తులేదు. ఐ విల్ టెల్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పాయింట్, ఫర్గెట్ఫుల్నెస్ ఈజ్ ద బోన్. అంటే మతిమరుపు అనేది దేవుడిచ్చిన వరం.
ఎందుకు మతి మరుపు అనేది ఒక దేవుడిచ్చిన వరం అంటే, ఇప్పుడు మన లైఫ్ లో ఇప్పుడు మన లైఫ్ లో ఏదో ఒక బ్యాడ్ సిచ్యువేషన్ థింక్ చేస్తాం. ఒక బ్యాడ్ సిచ్యువేషన్ జరుగుతుంది, బ్యాడ్ గా సంథింగ్ ఏదో జరుగుతుంది. ఇన్ కేస్ కనుక దేవుడు నీకు మర్చిపోయే శక్తి అనేది ఇవ్వకుంటే, నీ యువర్ టోటల్ లైఫ్ ఇన్ ద డిప్రెషన్, నీ లైఫ్ మొత్తం డిప్రెషన్ లోనే ఉంటది. ఎందుకంటే దేవుడు మనకు ఇచ్చిన వరం ఏంటి అంటే, ఫర్గెట్ఫుల్నెస్ వన్ ఆఫ్ ద బూన్. అంటే ఏంటంటే, మనకు అన్వాంటెడ్ థింగ్స్ ను మనం 1 or 2 days లో మనం మర్చిపోతున్నాం. దిస్ ఇస్ అ గుడ్ పాయింట్. సెకండ్ వన్, వాంటెడ్ థింగ్స్ ను ఎలా గుర్తు పెట్టుకోవాలి అంటే, వీఆర్ టోటల్ ద వర్డ్స్ ఇన్ టు ద ఇమాజినేషన్. ఐ విల్ టెల్ వన్ ఆఫ్ ద స్టోరీ. సి, ఇప్పుడు జనరల్ గా కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఏంటి అంటే, ఒక స్టూడెంట్స్ అయినా ఒక ఎంప్లాయీ అయినా మూవీ చూస్తే గుర్తుంటుంది, వీడియోస్ చూస్తే గుర్తుంటుంది, సాంగ్స్ వింటే గుర్తుంటుంది, లేకుంటే ఏమన్నా ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చూస్తే గుర్తుంటుంది. కానీ సబ్జెక్ట్ ఎందుకు గుర్తుండట్లేదు అని చాలా మందికి అడిగిన క్వశ్చన్. చాలా మందికి వచ్చే డౌట్ అనేది ఇది. సో ఐ విల్ టెల్ దట్. ఇప్పుడు మూవీస్ తీసుకున్నా, సీరియల్స్ తీసుకున్నా, అందులో ఏముంటున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇమేజెస్ ఉంటున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, అండ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉంటున్నాయి, హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్నెస్ ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? మూమెంట్స్ అనేది, ఒక హ్యూమన్ బీయింగ్ మూమెంట్స్ అనేది మూవ్ అవుతున్నాయి. రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ మూవ్మెంట్ అవుతున్నాయి. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది, ఫస్ట్ టు లాస్ట్, లాస్ట్ టు ఫస్ట్. సో ఎప్పుడైతే ఒక మూమెంట్ అనేది మూవ్ అవుతుందో, ఫస్ట్ నుంచి లాస్ట్, లాస్ట్ నుంచి ఫస్ట్, మన ఐస్ అనేది మూవ్ అవుతున్నాయి సేమ్ గా, ప్యారల్ గా, రైట్ నుంచి లెఫ్ట్, లెఫ్ట్ నుంచి రైట్. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ ను మనం కనుక ఫాలో అవుతున్నామో, ఆ యొక్క క్యాప్చర్ ఆఫ్ ద ఇమేజ్ ని మన మైండ్ అనేది క్యాప్చర్ చేసుకుంటుంది. ఆ యొక్క ఇమేజ్ ని మన మైండ్ అనేది క్యాప్చర్ చేసుకుంటుంది. అందుకే మనకు గుర్తుంటుంది. కమింగ్ టు ద టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ చూస్తే ఏంటంటే, అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఉండదు, ఇమేజెస్ ఉండదు, హ్యాపీనెస్ ఉండదు, సాడ్నెస్ ఉండదు. ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ వర్డ్స్ మాత్రమే ఉంటాయి. ఈ బ్లాక్ అండ్ వైట్ అనేది వర్డ్స్ అనేది మనం ఎందుకు మర్చిపోకుండా ఉండాలి అంటే, ఈ యొక్క ఇమేజెస్ ఎప్పుడైతే లెటర్స్ ఉంటాయో, ఆ లెటర్స్ ని మనం యాజ్ ఎ పిక్చర్ గా ఇమాజినేషన్ చేయాలి. పిక్చర్ గా కనుక మనం ఒక ఇమాజినేషన్ కనుక చేస్తే, మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలి, మనకు ఏదైతే చదవగలుగుతున్నామో ప్రతి ఒక్కటి మనకు గుర్తుంటది. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈస్, కన్వర్ట్ ఇంటూ వర్డ్స్ టు ఇమేజెస్. వర్డ్స్ ను మనం కనుక ఇమేజెస్ లో కన్వర్ట్ చేయాలి. ప్రతి ఒక్క వర్డ్ కు ప్రతి ఒక్క ఇమేజ్ ఉంటుంది. జస్ట్ రిమెంబర్ గా ఉంచుకోండి. ప్రతి ఒక్క వర్డ్స్ ను కనుక మనం ఒక ఇమేజ్ లాగా మనం కనుక ఒక ఇమాజినేషన్ చేయగలిగితే, మనం ఏదైతే చదవాలనుకుంటున్నామో, ఏదైతే గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నామో ప్రతి ఒక్కటి మనం గుర్తుపెట్టుకుంటాం. సో దిస్ ఈస్ ద వెరీ కీ పాయింట్. సో నెక్స్ట్ వన్, ఎప్పుడైతే మన మైండ్ అనేది ఒక కలర్స్ మీన్స్ ఏంటంటే, ఇప్పుడు జనరల్ గా మనం సిగ్నల్స్ చూస్తాం. సిగ్నల్స్ లో ఏముంటది? రెడ్ అని, ఎల్లో అని, గ్రీన్ అని ఉంటది. సో రెడ్ అంటే దిస్ ఈస్ ఈక్వల్ టు డేంజర్. డేంజర్ అని చాలా మందికి తెలుసు. అంటే మన మైండ్ అనేది కలర్స్ ను ఈజీగా ఐడెంటిఫికేషన్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం చదివేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏదైనా గుర్తు పెట్టుకోవాలన్నా, మొబైల్ నెంబర్స్ గుర్తు పెట్టుకోవాలన్నా, లేకుంటే ఏదైనా చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ గుర్తు పెట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే, మనం యూజ్ ద మార్కర్స్ అనేవి చాలా యూజ్ చేయాలి. మీన్స్ కలర్ఫుల్ మార్కర్స్. ఎందుకంటే ఈ కలర్ఫుల్ మార్కర్స్ అనేవి మన బ్రెయిన్ అనేది ఈజీగా ఐడెంటిఫికేషన్ క్యాప్చర్ చేయగలుగుతుంది. ఈ మన మైండ్ అనేది ఈజీగా క్యాప్చర్ చేయతే ప్రతి ఒక్కటి మనం గుర్తు పెట్టుకోగలుగుతాం. సో నెక్స్ట్ వన్, దిస్ ఈస్ ద బెస్ట్ టెక్నిక్స్. నెక్స్ట్ వన్, మన మైండ్ అనేది చాలా మంది ఎలా థింక్ చేస్తారంటే, మనం ఈజీగా చదివింది మొత్తం మాకు గుర్తుండట్లేదు అని చాలా మంది ఒక కామెంటబుల్ గా చేస్తూ ఉంటారు. లైఫ్ లో సిచ్యువేషన్స్ గుర్తుంటున్నాయి, ఎమోషన్స్ గుర్తుంటున్నాయి, హ్యాపీనెస్ గుర్తుంటుంది, సాడ్నెస్ మూమెంట్స్ గుర్తుంటున్నాయి, కానీ సబ్జెక్ట్ గుర్తుండట్లేదు. అంటే మైండ్ చాలా డిప్రెషన్ గా వెళ్తున్నామని చాలా మంది చెప్తా ఉంటారు. దానికి రీజన్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనం నెగటివ్ థాట్స్ ను కనుక బ్రేక్ చేస్తే, మన పాజిటివ్ థాట్స్ మీద మనం ఫోకస్ చేయగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ యువర్ నెగటివ్ థాట్స్ ను బ్రేక్ చేయండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో దానికి ఒక మార్కర్ వేగా యూజ్ చేయండి. అంటే మీరు ఏదైతే గుర్తు పెట్టుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కటి యాజ్ ఎ మార్కర్, మీన్స్ కలర్ఫుల్ మార్కర్స్ యూజ్ చేయండి. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ఒక జనరల్ గా థింక్ చేస్తూ ఉంటాం, ఎలా థింక్ చేస్తామంటే ఏంటంటే, పాజిటివ్ కంటే మన ఫోకస్ అనేది నెగిటివ్ పైన ఎక్కువగా ఫోకస్ చేయగలుగుతాం. కాబట్టి మన మైండ్ అనేది ఎక్కువ సార్లు మనకు సపోర్ట్ చేయదు. సో దీనికి థింగ్స్ ఏంటంటే, ఎప్పుడైతే మనం పడుకుంటున్నామో,
ఎప్పుడైతే మనం చాలా మందికి మెమొరీ లేదు అని చిన్నప్పటి నుంచి మేము స్కూల్స్ లో చాలా లేజీ అని ఫెయిలియర్ స్టూడెంట్స్ అని చెప్పే వాళ్ళకు నేను బెస్ట్ సజెషన్ ఏంటి అంటే మనకు డేకు 24 అవర్స్ ఉంటాయి. ఈ 24 అవర్స్ లో ఏదో ఒక సంథింగ్ జరుగుతుంది. మీన్స్ ఒక సిచ్యువేషన్స్ అయినా, ఒక మూవీ చూడడమైనా, చదవడమైనా. ఇప్పుడు ఏదైతే చదువుతామో, ఇప్పుడు ఏదైతే మనం చదువుతున్నామో, ఇప్పుడు ఏదైతే మనం ఒక మూవీస్ చూస్తున్నామో, ఏదో ఒక సిచ్యువేషన్ జరుగుతా ఉందో అది రేపటికి 24% మాత్రమే గుర్తుంచుకోగలుగుతున్నాం. దిస్ ఈస్ అ వెరీ ఫ్యాక్ట్. ఈ రోజు 24 అవర్స్ లో 100% జరిగిన ఒక సిచ్యువేషన్ ను మనం రేపు ఏం చేస్తున్నాం, 24% మాత్రమే మనకు గుర్తుంటుంది. రిమైనింగ్ 75% వీఆర్ ఫర్గెటింగ్. దిస్ ఇస్ అ వెరీ కీ పాయింట్. నెక్స్ట్ థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే మనం కంటిన్యూషన్ గా 5% మనం మర్చిపోతున్నాం. సో ఇది పాయింట్ ఏంటంటే కొంతమంది ఒకటేసారి చదివేసి మాకు లైఫ్ లాంగ్ గుర్తుండాలో, ఎగ్జామ్ వరకు గుర్తుండాలో, లేకుంటే మాకు నెక్స్ట్ మీటింగ్ వరకు గుర్తుండాలో చెప్తా ఉంటారు. సో ఇది పాయింట్ ఏంటంటే మన బ్రెయిన్ సీక్రెట్ అది ఏంటి అంటే ఇప్పుడు జరిగితే ఈ 100% లో మన బ్రెయిన్ అనేది నెక్స్ట్ డే గుర్తుపెట్టేది ఓన్లీ ఫర్ 25%. అందుకే నేను స్టార్టింగ్ లో అన్నా ఫర్గెట్టింగ్, ఇప్పుడు మతిమరుపు అనేది ఒక దేవుడు ఇచ్చిన వరం అనేది. సో వీ హ్యావ్ ద గుడ్ థింగ్స్, వీ హ్యావ్ ద బ్యాడ్ థింగ్స్. ఒక మెమొరీలో మన గుడ్ థింగ్స్ ఉంటాయి, బ్యాడ్ థింగ్స్ ఉంటాయి. సో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే మనకు ఒక మంచి మెమొరీ రావాలి అంటే మీరు పడుకునేటప్పుడు, ఇప్పుడు చాలా మంది నైట్ లో పడుకునేటప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేయండి. ఆ ఎక్సర్సైజ్ ఏంటి అంటే 0 to 100 కౌంట్ చేయండి. 0, 1, 2, 3, 4, 5, 6, 7 అప్ టు 100 వరకు కౌంట్ చేయండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, 100 to 0 రివర్స్ గా చదవడం స్టార్ట్ చేయండి. 100, 99, 98, 97, 96 ఇలా రివర్స్ రండి. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ ద 0 to 100, సెకండ్ వన్ ఈస్ ద 100 to 0, థర్డ్ వన్ ఈస్ ద ఓన్లీ ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8, 10, 12, 14 ఇలా ఈవెన్ నెంబర్స్. Fourth one is the odd numbers. Okay, once again I am repeating those: 0 to 100, 100 to 0, odd numbers, even numbers. ఈ ప్రాసెస్ అనేది మీరు కంటిన్యూషన్ గా చేస్తే మినిమం 1 వీక్ 10 డేస్ కనుక మీరు కంటిన్యూషన్ గా చేయగలిగితే మన మైండ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. మెమొరీ పవర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. దిస్ ఈస్ ద బెస్ట్ టెక్నిక్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్. సెకండ్ వన్ ఏంటి అంటే యూజింగ్ ద డైరీని యూజ్ చేయండి. ఇప్పుడు మనం జనరల్ గా చూస్తూ ఉంటాం, ఐఏఎస్ ఆఫీసర్స్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్స్ అయినా, పొలిటీషియన్స్ అయినా అందరూ ఒక డైరీ యూజ్ చేస్తారు. ఎందుకు డైరీ యూజ్ చేస్తారు అంటే మనకు ఈ రోజు వచ్చినంత థాట్స్, ఈ రోజు వచ్చిన కొత్త ఐడియాస్ రేపు వస్తాయో రాలేదో తెలియదు మనకు. సో డైరీ మెయింటైన్ ఎందుకు చేస్తున్నామంటే రేపు వర్క్ అనేది ఏంటో అనేది మనం చాలా మర్చిపోతాం. సో ఏదైతే థాట్స్ వస్తున్నాయో, ఏదైతే ఐడియాస్ వస్తున్నాయో రాయడానికి యూజ్ అవుతుంది డైరీ. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఈ రోజు 24 అవర్స్ అనుకోండి, డేకి 24 అవర్స్. ఈ 24 అవర్స్ లో నేనేం చెయ్యాలో, నా నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి, నెక్స్ట్ మినిట్ ఏంటి తెలియాలంటే డైరీ ఉండాల్సింది. ఓకే, ఇది ఈ రోజు వదిలేద్దాం. రేపు నేను ఏం చెయ్యాలి 24 అవర్స్ అనేది నాకు క్లారిటీ రావాలి. రేపు నేను ఏం చెయ్యాలో ఈ రోజు నేను డైరీ రాయాలి. ఈ డైరీ రాస్తే ఏంటి అంటే ఇది అలర్ట్నెస్, మన మైండ్ కు అలర్ట్ ఉంటది అన్నట్టు. అంటే మనకు మైండ్ కు బూస్టింగ్, మైండ్ కు వేకప్ కాల్ అనేది వన్ ఆఫ్ ద డైరీ ఈస్ ద ఈక్వల్ టు మైండ్ కు వేకప్ కాల్. అంటే డైరీ చూడగానే ఓహో రేపు ఈ వర్క్ ఉందా, ఎల్లుండి ఈ వర్క్ ఉందా, నెక్స్ట్ మంత్ ఈ వర్క్ ఉందా, ఆఫ్టర్ 2 months తర్వాత ఈ వర్క్ ఉందా, మనకు అలర్ట్ చేసేది డైరీ. అందుకే ఐఏఎస్ ఆఫీసర్స్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్స్ అయినా, ఇప్పుడు పొలిటీషియన్స్ అయినా అందరూ యూజ్ చేసేది డైరీను మెయింటైన్ చేయండి. ఇదేంటంటే మన మైండ్ ను బాగా మెమొరీ పవర్ పెరగడమే కాకుండా ఏంటి అంటే మనకు ఏంటి అంటే ఒక వేలో మీన్స్ గుడ్, ఇప్పుడు నెగటివ్ థాట్స్ కన్నా పాజిటివ్ థాట్స్ పైన ఫోకస్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ కేస్ కనుక డైరీ యూజ్ చేయకపోతే ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు జనరల్ గా సొసైటీలో ఎవరినైనా చూడని చాలా మంది ఏంటంటే ప్రజెంట్ థింగ్స్ కాకుండా పాస్ట్ థింగ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఫ్యూచర్ ఏమవుతుందో అని భయపడుతున్నారు. రీజన్ ఏంటి? ఒకటే సింపుల్. ఐఎమ్ టెలింగ్ ద డైరెక్ట్ సింపుల్ సొల్యూషన్ ఏంటి అంటే అసలు మనకి ఏం కావాలో, మనం ఏం చేయాలనుకుంటారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కనిపించాలి, పేపర్ పైన కనిపించాలి. దట్ ఈస్ అవర్ ప్లానింగ్. మనం కనుక ఒక ప్లానింగ్ వేలో వెళ్తే మన మైండ్ అనేది ఈజీగా పాజిటివ్ వేలో వెళ్తుంది. నెగటివ్ వేకు అసలు ఇంత కూడా ఛాన్స్ ఉండదు. నెక్స్ట్, మన మైండ్ అనేది ఇప్పుడు జనరల్ గా చాలా మంది అంటా ఉంటారు, ఇప్పుడు చాలా మంది ఏంటి అంటే
ఇప్పుడు చాలా మంది ఏంటంటే కొంతమంది మనకు కలుస్తాం ఏంటి అంటే జనరల్ గా ఒక పర్సన్ చూసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొంతమంది మనకు కలిసి ఓ లాస్ట్ 2 years బిఫోర్ మనం అక్కడ కలిసాం కదా, మీ మొబైల్ నెంబర్ ఇది కదా, అప్పుడు మీరు ఈ బైక్ పైన వచ్చారు కదా, సో మీతో పాటు ఈ పర్సన్స్ ఉన్నారు కదా అని కొంతమంది మెమరీ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. మనమే షాక్ అయిపోతాం, ఏంటి ఈ పర్సన్ మెమరీ ఏంటి, అసలు ఈ పర్సన్ నేను ఏదో జస్ట్ వన్స్ ఒక్కసారి చూసినా కానీ ఈ పర్సన్ అంతా ఎలా గుర్తు పెట్టుకున్నాడు అని మనం చాలా ఆశ్చర్యపోయిన రోజులు కూడా ఉంటాయి. చాలా మంది చూస్తే ఇదే జరుగుతుంది. సో కొంతమంది మెమరీ సూపర్ గా ఉంటదంట. ఎందుకు మెమరీ అనేది సూపర్ గా ఉంటదంటే ఐ విల్ టెల్ ఎగ్జాంపుల్. సి, ఒక పర్సన్ ని చూసినాం మనం, ఒక పర్సన్, ఒక పొలిటీషియన్స్ అయినా లేకుంటే టీచర్స్ అయినా పేరెంట్స్ అయినా, ఓకే ఒక ఫాదర్, ఇప్పుడు మన ఫ్రెండ్స్ పేరెంట్స్ అయినా ఎవరైనా ఒక ఫ్రెండ్స్ అయినా చూస్తా ఉంటాం. చూసినప్పుడు ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇలా చూసి వెళ్ళిపోతారు, జస్ట్ ఇలా చూసి వెళ్ళిపోతారు. ఓన్లీ 90% ఆఫ్ ద పీపుల్స్. రిమైనింగ్ 10% పీపుల్స్ ఏం చేస్తారంటే ఆ పర్సన్స్ ను ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసి కళ్ళు మూసుకొని ఐస్ క్లోజ్ చేసి ఐస్ లో ఒక ఇమాజినేషన్ చేసుకుంటారు. అంటే ఈ పర్సన్ యొక్క ఫేస్ అనేది ఇంత ఉంది, ఇలా ఉంది, ఈ ఫేస్ అనేది హైట్ ఉంది, ఇలా ఉంది, ఈ పర్సన్ ఈ యొక్క డేట్ లో ఇలా కలిసాడు అని ఒక ఇమాజినేషన్ చేస్తారు 3 to 4 times. అవి నేనేం చెప్తున్నానంటే ఎప్పుడైతే మనం ఒక పర్సన్స్ ను చూసినా, ఒక సబ్జెక్ట్ ను చూసినా, ఒక జియో ఆర్డర్ ని చూసినా, ఒక డాక్యుమెంట్ చూసినా కళ్ళు మూసుకొని ఒక 2 to 3 minutes ఇమాజినేషన్ చేసుకోండి. ఏం చూసినాం, ఎందుకు అంత చూడాల్సి వచ్చింది అనేది మనకు అది కీ పాయింట్. ఒక పర్సన్ ఇమేజ్ అయినా ఒక చూసిన తర్వాత ఆ పర్సన్ కలిసేసి వెళ్ళిపోతున్న తర్వాత ఐస్ క్లోజ్ చేసి ఒక ఇమాజినేషన్ చేసుకోండి. ఒక సబ్జెక్ట్, ఇప్పుడు జనరల్ గా చాలా మంది ఏంటంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ అందరు చదువుకుంటూనే వెళ్ళిపోతుంటారు, చదువుకున్న బుక్స్ కంప్లీట్ చేస్తారు. సో ఫైనల్ గా ఏం చదివాం, ఏ చాప్టర్ చదివాం, ఎందుకు చదివాం అన్నది క్వశ్చన్ అనేది చాలా తక్కువ మంది థింక్ చేస్తారు. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్. వై, ఎందుకు చదువుతున్నాం, ఏ సబ్జెక్ట్ చదువుతున్నాం, దాని కాన్సెప్ట్ ఏంటి, అంత అవసరం ఏమొచ్చింది, ఏ టాపిక్ మనం చదువుతున్నాం అనేది దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే చదివే ముందు ఒక అనాలిసిస్ చేసుకోండి. ఎందుకు చదువుతున్నాం, సబ్జెక్ట్ ఏంటి, ఆ సబ్జెక్ట్ టాపిక్ నేమ్ ఏంటి, ఆ టాపిక్ మనం ఎంతవరకు చదవాలి. ఈ 4 కీ పాయింట్స్ మనం గుర్తు పెట్టుకుంటే ప్రతి ఒక్కటి మనం గుర్తు పెట్టుకోగలుగుతాం. కమింగ్ టు ద స్టడీస్ లో వస్తే, ఇప్పుడు జనరల్ గా నేను ఒక బుక్స్ కంప్లీట్ చేయాలి, ఒక సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి, ఒక చాప్టర్ అనేది కంప్లీట్ చేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ వస్తా ఉంది, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నేను ప్రిపేర్ అవ్వాలి అని చాలా మందికి ఉంటుంది. సో అలాంటప్పుడు కొంతమంది ప్లానింగ్ ఎలా చేసుకుంటారంటే 15 minutes చదవడం, 10 minutes బ్రేక్, 15 minutes చదవడం, 10 minutes బ్రేక్. So I spent the 18 hours of the time, so I will success in my life అని థింక్ చేస్తూ ఉంటారు. 15 minutes స్టడీ, 10 minutes రెస్ట్. నో, దిస్ ఇస్ అ రాంగ్ వే. ఎందుకు అంటే మనం ప్రొసీజర్ ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే 20 minutes చదవండి, 5 minutes ఇమాజినేషన్ చేసుకోండి ఏం చదివామో, మళ్ళీ 20 minutes చదవండి, మళ్ళీ 5 minutes ఇమాజినేషన్ చేసుకోండి. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం ఒక ఇమాజినేషన్ చేసుకుంటూ వెళ్తామో, ఏదైతే చదివామో ఆ యొక్క ఇమాజినేషన్ థింగ్స్ అనేది మనకు లేకపోతే వీఆర్ ఫర్గెటింగ్ సంథింగ్, మనం మర్చిపోతుంటాం. మనం కనుక మర్చిపోతున్నాం కాబట్టి సో నెక్స్ట్ టైం మనం ఏదైతే చదివామో దానిపైన ఇంట్రెస్ట్ చూపలేకపోతాం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ మై ఫైనల్ కంక్లూషన్ ఈస్, నా ఫైనల్ కంక్లూషన్ ఏంటి అంటే ఏదైతే మనం చదువుతున్నామో దాని యొక్క ఇమాజినేషన్ చేసుకోండి. 20 minutes చదవడం, 10 minutes ఇమాజినేషన్, 5 minutes ఇమాజినేషన్, 20 minutes చదవడం, 5 minutes ఇమాజినేషన్, 20-20 మ్యాచ్ అంటారు ఇలాంటి దాన్ని. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు జనరల్ గా కొంతమంది చాలా స్లోగా చదువుతారు, చాలా స్లోగా ఏంటి అంటే ఒక 1 by line చదువుకుంటూ వెళ్తారు. ఎందుకు చదువుతున్నాం అంటే మేము ఫస్ట్ సారి చదువుతున్నాం కాబట్టి మేము స్లోగానే చదువుకుంటూ వెళ్తున్నాం అని చెప్తారు. ఓకే, దిస్ ఇస్ ఓకే. మన బ్రెయిన్ అనేది ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే, మీరు ఒక సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేస్తే, లేకపోతే ఏదైనా గుర్తు పెట్టుకోవాలన్నా, ఏదైనా మాట్లాడాలన్నా ఎంత టైం అనేది ఫస్ట్ మన మైండ్కి ఇవ్వండి. ఒక సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేయాలి, ఒక సబ్జెక్ట్ అనేది గుర్తు పెట్టుకోవాలి. ఎలా గుర్తు పెట్టుకోవాలి అంటే మైండ్కి చెప్పేయండి 20 minutes టు దిస్ చాప్టర్, ఈ చాప్టర్ 2 papers ఉంది, 2 papers ఓన్లీ ఫర్ 20 minutes. 20 minutes లో నువ్వు గుర్తు పెట్టుకోవాలి, జస్ట్ ఒక ఇమాజినేషన్ చేసుకోండి. 20 minutes మనం ఇచ్చేసి గుర్తు పెట్టుకోవాలని ఒక సిగ్నల్ అనేది మైండ్ కు కనుక వెళ్తే అది ఒక సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో రికార్డ్ అయిపోయి ఈ 20 minutes మనం సబ్జెక్ట్ పైన మాత్రమే ఫోకస్ చేయగలుగుతాం. దిస్ ఇస్ అ కీ పాయింట్.
సబ్జెక్ట్ పైన మాత్రమే మనం ఫోకస్ చేయగలుగుతాం. ఓకే, మీరు చెప్పారు ఒక సబ్జెక్ట్ తీసుకున్నారు, ఒక చాప్టర్ తీసుకున్నారు. చాప్టర్ తీసుకున్న తర్వాత మీరు ఏమనుకుంటారంటే ఓకే చదివేసే బ్రెయిన్, నువ్వు చదివేసి ఇది కంప్లీట్ అయిపోవాలి చదివేసి అంటుంది. బ్రెయిన్ ఏం చేస్తుంది, ఓకే సరే చదువుతున్నా అంటది. 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ అయిపోయినా కూడా మనం ఆ యొక్క 2 పేపర్స్ లో ఉన్న చాప్టర్ అనేది మనం కంప్లీట్ చేయలేకపోతాం. ఎందుకు కంప్లీట్ చేయలేకపోతాం అంటే నువ్వు ఎప్పుడైతే స్లో రీడింగ్ స్టార్ట్ చేస్తున్నామో నెగటివ్ థాట్స్ అనేది నిన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. అందుకే ఒకరి పర్సన్ ఏం చెప్పారంటే మైండ్ ఈజ్ ఈక్వల్ టు మంకీ అన్నారు. మంకీ అనేది ఎలా డిస్టర్బ్ చేస్తుంటుందో మన మైండ్ అనేది అలానే డిస్టర్బ్ చేస్తుంటది. మైండ్ అనేది ఎందుకు డిస్టర్బ్ చేస్తూ అంటే మనకు ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోతే, ప్రాపర్ సిగ్నల్, ప్రాపర్ ప్లానింగ్ అనేది మనం ఒక సబ్ కాన్షియస్ మైండ్ కు కనుక ఇవ్వకపోతే మన మైండ్ అనేది కంటిన్యూషన్ గా మనకు డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. సో వాట్ మై ఫైనల్ కంక్లూషన్ ఈజ్ వెనెవర్ యు విల్ స్టార్ట్ ద ఎనీ ఆఫ్ ద సబ్జెక్ట్, ఏదైనా ఒక సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు టైం ఫిక్స్ చేసుకోండి. 20 minutes 30 minutes ఒక 40 minutes 20 minutes అనేది ఇచ్చేసి ఈ 20 minutes లో కంప్లీట్ చేయాలి అని థింక్ చేయండి. ఆ సబ్జెక్ట్ అనేది 2 చాప్టర్ లో 2 పేపర్స్ అనేవి కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే నీకు నెగటివ్ థాట్స్ అనేవి మధ్యలో డిస్టర్బ్ అవ్వవు. ఓకే, ఐ విల్ టెల్ వన్ ఎగ్జాంపుల్. ఒక మూవీ తీసుకుంటాం. మూవీ ఎన్ని అవర్స్ యాజ్ పర్ ద గైడెన్స్ ప్రకారం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ద 3 hours, అంటే 2.5 hours మూవీ అనేది కంప్లీట్ చేయాలి. ఇది ఎవరు ఫైండ్ అవుట్ చేస్తున్నారు? ఒక మూవీ డైరెక్టర్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే 2.5 hours లోనే సాంగ్స్ అయినా, సిచ్యువేషన్స్ అయినా, జోక్స్ అయినా, కామెడీ అయినా, డాన్సెస్ అయినా ఈ 2.5 hours లోను మాత్రమే ఫస్ట్ పార్ట్ అయినా సెకండ్ పార్ట్ అయినా కంప్లీట్ చేయగలుగుతుండ్రు. ఎందుకంటే అదొక రూల్. దాని ప్రకారం ఒక మూవీ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. సేమ్ వే మన మైండ్ లో కనుక మనం ఏదైతే చదువుతున్నామో, మనం నెక్స్ట్ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నామో ఒక ప్రాపర్ టైమింగ్ అనేది ఇవ్వకపోతే మన మైండ్ అనేది మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసేస్తుంది. నెగటివ్ థాట్స్ రావడము, ఫ్యూచర్ గురించి ఆలోచించడము, పాస్ట్ గురించి ఆలోచించడము, డిఫరెంట్ థింగ్స్ పైన మనం ఫోకస్ చేయగలుగుతాం. సో వన్స్ అగైన్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆన్వర్డ్స్ ఐఎమ్ రిపీటింగ్ దట్ మన మైండ్ అనేది మాస్టర్ అయితే మనం సర్వెంట్ అవుతాం. సో అందుకే మనం మాస్టర్ అవ్వాలి, మన మైండ్ అనేది సర్వెంట్ అవ్వాలి. ఎందుకు అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ యొక్క ప్లానింగ్ ఎలా ఉంటదంటే ఒక డ్రీమ్స్ అయినా అచీవ్మెంట్స్ అయినా వెళ్ళాలంటే ఐఏఎస్ ఆఫీసర్ చెప్పినట్టు ఐఏఎస్ ఆఫీసర్ బ్రెయిన్ అనేది చెప్తుంది, మీన్స్ వింటది. కాబట్టి దట్ పర్సన్ ఈస్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ మీన్స్ ఒక మంచి టాప్ పొజిషన్ లో పోవాలంటే మనం చెప్పినట్టు మన మైండ్ అనేది వినాలి. అంటే మైండ్ ఈజ్ ద గుడ్ సర్వెంట్, బ్యాడ్ మాస్టర్ అని చెప్తాం అందుకే. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, మన మైండ్ అనేది లాంగ్ థింగ్స్ ని, బిగ్ థింగ్స్ ను, స్మాల్ థింగ్స్ ను మాత్రమే ఫోకస్ చేస్తుంది. సో మీరు జనరల్ గా బిగ్ థింగ్స్ ను, స్మాల్ థింగ్స్ ను మైండ్ ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బిగ్ థింగ్స్, స్మాల్ థింగ్స్ వెళ్తున్నప్పుడు మనం దానిపైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్, మెమొరీని ఎలా గుర్తు పెట్టుకోవాలి అంటే పడుకునేటప్పుడు డైలీ 100 to 100, 100 to 0, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ పైన మీరు థింక్ చేయండి. దిస్ ఇస్ థర్డ్ వన్. ఫోర్త్ వన్ ఏంటంటే మన మైండ్ లో డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి. పాజిటివ్ థాట్స్, నెగటివ్ థాట్స్, డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో ఏం చేయాలంటే ఒక పేపర్ తీసేసుకొని మీ మైండ్ లో ఏదైతే థాట్స్ వస్తున్నాయో అన్ని ఒకసారి పేపర్ మీద రాసేసుకోండి. పేపర్ మీద రాసేసుకుంటే అందులో ఏది వాంటెడ్, ఏది అన్వాంటెడ్ మీకు కనుక తెలుస్తుంది కాబట్టి ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి మనం వాంటెడ్ థింగ్స్ పైన ఫోకస్ చేయగలుగుతాం, అన్వాంటెడ్ థింగ్స్ పైన మనం ఫోకస్ చెయ్యం. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఫోర్త్ వన్ ఏంటి అంటే యూజ్ బోత్ హ్యాండ్స్, రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్. ఎందుకు అంటే మన మైండ్ అనేది 100% అయితే రైట్ హ్యాండ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తే మనం లెఫ్ట్ బ్రెయిన్ మాత్రమే వర్క్ చేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ యూజ్ చేస్తే రైట్ బ్రెయిన్ మాత్రమే వర్క్ చేస్తుంది. సో వాట్ ఐఎమ్ టెలింగ్ ఈస్ యూజ్ బోత్ హ్యాండ్స్. ఎందుకు అంటే మనం 80% సొసైటీలో చాలా మంది రైట్ హ్యాండ్ యూజ్ చేస్తాం, లెఫ్ట్ హ్యాండ్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ మీరు కనుక ప్రాక్టీస్ చేయగలిగితే మన మైండ్ ఈజ్ ద ఎవ్రీ మైండ్ ఈజ్ ద సూపర్ పవర్ ఆఫ్ ద మైండ్. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి మాన్యువల్ ఉంది, మన హౌ టు యూస్ ద బ్రెయిన్ అనేది మాన్యువల్ అనేది లేదు. సెకండరీ ఏంటంటే మనం స్కూల్స్ చదువుతున్నప్పుడు మన టీచర్స్ అయినా, పేరెంట్స్ అయినా అన్ని చెప్తారు కానీ హౌ టు యూస్ టు బ్రెయిన్ అనేది చెప్పరు. కానీ అందరు అదే పాయింట్ ఏం చెప్తారంటే అవర్ మైండ్ ఈస్ 100,000 GB కెపాసిటీ అని చాలా మంది చెప్తారు. వెరీ ఇంటెలిజెంట్ మైండ్ అంటారు, మైండ్ ఈస్ అ మాస్టర్ అంటారు, అన్ని అంటారు కానీ హౌ టు యూజ్ అనేది చాలా మంది చెప్పారు. కాబట్టి ఐఎమ్ షేరింగ్ దిస్ ఆఫ్ ద ఎక్స్ప్లెనేషన్ and thank you given this opportunity Gamba Nageshwara garu and Impact Foundation team.
Thank you, sir. Awesome section for us. If there are any questions, they can raise their hands or they can ask in the chat box. So we can take some questions, one to two questions. And Fayaz, can you share your mobile number and email ID so people can contact you? My mobile number 9550 214 9550 నేను గవర్నమెంట్ కాలేజెస్ అయినా ప్రైవేట్ సెక్షన్స్ అయినా సెక్షన్స్ కండక్ట్ చేస్తూ ఉంటా. మీకు మీ ఏరియాస్ లో ఏమైనా సెక్షన్స్ కావాలి అంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ. Yes, I think your presentation is very clear and there are no questions. No one is raising the hand and no one is asking a question. Yes, there is one raised hand from NGO Tikmokhala. I'm unmuting him. Yes, my friend. Hi, Fayaz. Thank you. It is Narendra. I am Narendra Guttimukula. Fayaz, మీరు చెప్పిన ప్రెజెంటేషన్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. కాన్సన్ట్రేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు సార్? కాన్సన్ట్రేషన్ అనేది ఇప్పుడు జనరల్ గా నేను ఒకటే పాయింట్ చెప్తుంది సార్. ఏంటి అంటే మన కాన్సన్ట్రేషన్ అనేది ఫోకస్ ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నెగటివ్ థాట్స్ ను మనం డైవర్ట్ చేయాలి, రిమూవ్ చేయాలి. సో అందుకే నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పిన ఒక పేపర్ తీసేసుకొని పాజిటివ్ థాట్స్ మాత్రమే థాట్స్ అన్ని ఒక పేపర్ మీద రాసేస్తే అందులో ఏది వాంటెడ్ ఏది అన్వాంటెడ్ అనేది మనకు తెలుస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అనేది కాన్సన్ట్రేషన్ అనేది బాగా పెరగాలి అంటే మనం ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఒక సర్కిల్ గీసుకోండి సార్. ఒక పేపర్ తీసేసుకొని సర్కిల్ గీసుకోండి. సర్కిల్ గీసుకున్న తర్వాత 360 డిగ్రీ సర్కిల్ లో మధ్యలో ఒక పాయింట్ పెట్టండి. ఆ పాయింట్ పైన డైలీ మీరు కనుక ఫోకస్ చేయగలిగితే మీ యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది పెరుగుతాయి. ఎందుకు అదే పాయింట్ పైన మనం ఫోకస్ చేయాలి అంటే ఎప్పుడైతే మనం ఆ యొక్క ఒక పాయింట్ పైన మనం ఫోకస్ చేస్తే మనకు వచ్చే ఎన్ని నెగటివ్ థాట్స్ వస్తున్నాయి, ఎంత మనం డిస్టర్బ్ అవుతుంది, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఒక 360 డిగ్రీస్ ఒక సర్కిల్ గీసుకొని మధ్యలో ఒక పాయింట్ అనేది పెట్టేసి మీరు ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ ఒక 1 వీక్ 2 వీక్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీకు కాన్సన్ట్రేషన్ ఈజీగా పెరిగిపోతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మనందరూ ఎలా థింక్ చేస్తారంటే ఇప్పుడు జనరల్ గా స్మార్ట్ వేలో అందరూ 1 డే 2 డేలోనే రిజల్ట్ రావాలనుకుంటున్నారు. నో, దట్ ఈస్ ఇంపాసిబుల్. అందరూ షార్ట్ కట్ లోనే సక్సెస్ అవుదాం అనుకుంటున్నారు. కానీ ఏంటి అంటే కొద్దిగా వెయిట్ చేయండి. ఫస్ట్ డే ఒక 1 వీక్ 2 వీక్స్ కనుక మీరు ఫోకస్ చేయగలిగితే మీ యొక్క మెమరీ పవర్ అనేది చాలా పెరుగుతుంది సార్. ఇంకొకటి నేను చెప్పిన పడుకునేటప్పుడు 0 to 100, 100 to 0 ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ యూజ్ చేయండి సార్. ఓకే, ఇది బెస్ట్ సొల్యూషన్ సార్ మీకు. There is one more question. I will open the videos. If you open only videos open చేసే వాళ్ళని unmute చేస్తాం, వేరే వాళ్ళని నేను unmute చేయను. So this will be the last thing. Hare Krishna, you can ask the question. Sir, namaste sir. Good evening sir. Sir, Fayaz sir, excellent speaking. మరి బ్రెయిన్ సీక్రెట్ అన్నారు కదా, మరి సైకలాజికల్ గా అంటే సైకాలజీ చదివినప్పుడు బాగానే ఉంటుంది. మరి హౌ టు రిమెంబర్ ద సబ్జెక్ట్ సార్? అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అర్థం కావటం లేదు సార్. యాక్చువల్లీ ఏంటి అంటే ఒక సబ్జెక్ట్ అనేది మనం గుర్తు పెట్టుకోవాలి అంటే ఇప్పుడు నేను జనరల్ గా ఇప్పుడు మన సెషన్ లో చెప్పినాం సార్, మూవీస్ గుర్తుంటున్నాయి, సబ్జెక్ట్ గుర్తుండట్లేదు అని. సో మూవీస్ కి ఉన్న సబ్జెక్ట్ ఎలా అంటే సబ్జెక్ట్ లో ఉన్న మ్యాటర్ అనేది ఒక పిక్చర్ వేలో కన్వర్ట్ చేయండి సార్. ఒక ఇమాజినేషన్ చేయండి పిక్చర్ వేలో. మనకు ఇప్పుడు ఏ టెక్స్ట్ బుక్ తీసుకున్నా కానీ మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి సార్. ఇప్పుడు కొన్ని బుక్స్ కాంపిటేటివ్ బుక్స్ తీసుకున్నా బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి. సో కొన్ని మాత్రమే ఒక 1 or 2 ఇమేజెస్ మాత్రమే ఉంటాయి. ఈ వర్డ్స్ ను మీరు మీ వేలో ఇమాజినేషన్ చేసుకుంటే అది మీకు గుర్తుంటది. ఇది ఫస్ట్ పాయింట్ సార్. మీన్స్ ఇప్పుడు మీరు 4 లైన్స్ చదివేరు సార్, 4 లైన్స్ ఒక ఇమేజ్ వేలో ఇమాజినేషన్ చేసుకోండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మీరు చదువుకుంటూ వెళ్తున్నారో ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఇవ్వండి. ఒక 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి, మీ బ్రెయిన్ లో ఒక ఐడియా క్రియేట్ చేయండి. ఈ 20 minutes లో నేను ఒక 2 paragraphs కంప్లీట్ చేయాలి అని. సో 20 minutes లో ఈ 2 paragraph కంప్లీట్ అయిన తర్వాత కళ్ళు మూసుకొని 5 minutes లో మనం కళ్ళు మూసుకొని ఇమాజినేషన్ చేయండి. ఏంటంటే నేను ఏం చదివినా, ఏ టాపిక్ రిలేటెడ్ చదివినా ఆ 2 యొక్క చాప్టర్ లో ఏముంది అనేది మీరు కనుక ఇమాజినేషన్ చేయగలిగితే ఈజీగా గుర్తుండిపోతుంది సార్. ఇది ఒక బెస్ట్ టెక్నిక్. Yeah, thank you Fayaz. So thank you very much for the time, for impact. And at 1 o'clock we have session by Damera Sinvas on lockdown lessons. So use this same Zoom ID and come back. Thank you very much.
థ్యాంక్ యూ సార్.